ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నా ముందు పృథ్వీరాజ్ గారు అండ్ తెలంగాణ విఠల్ గారు కూడా ఉన్నారు. యాక్చువల్గా మేము ఇది 2 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఇష్యూ. నిన్న కూడా ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ముందు నుంచి చెప్పేది ఏంటంటే వీళ్ళ ఫోటోలు వేయాలి, 6 ఫోటోలు. ఈ 6 ఫోటోలు వేస్తే దాక్కున్న దొంగలు బయటకు వస్తారు అని చెప్పి నేను ఈ ఎఫ్ఐఆర్లో వాళ్ళ భార్యల పేర్లు చదివి ఆ ఫోటోలంతా బయట పెట్టడంతో ఇప్పుడు బయటకు వెళ్ళారు. అంటే ఫోటోలు బయటకు వెళ్ళగానే ఎన్ఆర్ఐలో లేకపోతే ఢిల్లీ అమెరికాలో ఉన్న వాళ్ళు వాళ్ళ బంధువులు అంతా చూస్తారుగా, అరే మంచోడు అనుకున్న దొంగ అని. ఇప్పుడు అంతా బయటకు వెళ్ళారు, అరే ఫోటోలు ఎట్లా వేస్తావు మాయని. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన వార్. మీరు అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అదే ఇప్పుడు 420 నా కొడుకులను బయటికి తీసుకొచ్చినావు. వీళ్ళ ఫోటోలు అయితే కనబడుతున్నాయి కదా, బాధితుల ఫోటోలు అయితే కనబడుతున్నాయి కదా. అమాయకులు, వాళ్ళకి అసలు ఏం తెలియదు. వీళ్ళు వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లే ఉన్నది. ఎంకిపెన్లి సుబిగాన్ సాగుకు వచ్చిన లెక్క ఉన్నది. ప్రాజెక్ట్ ఏందో నాశనకాలం వచ్చింది. అక్కడ వచ్చితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు ఇటువంటి సమస్యలే ఎదుర్కొన్నాయి. మొత్తం వాళ్ళకి రావాల్సినంత కూడా అప్పుడు ఆ రోజు 2000 కోట్లు ఉంటే కూడా అంత కూడా వాళ్ళకు రావాల్సినంత కూడా వాళ్ళు రాలేదు. ఏదో తీసుకొచ్చి పెట్టి దానిలో పెట్టేదో కాపాడతారు. పెద్దవాన్సులు ఊర్లో పెద్దవాన్సులు అనుకుర్రో ఏమనుకుర్రో పాపం. రేపు దేనికన్నా అక్కడికి వస్తాయి, బిడ్డ పెళ్లికో లేకపోతే ఇల్లు కట్టుకుంటుందో దేనికన్నా సాగుకో దేనికో వస్తాయని చెప్పి తీసి దగ్గర పెట్టుకొని ఉన్నారు. సరే, దాన్ని పరిష్కారం కానటువంటి అంశాలను నువ్వు కేసులు పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు ప్రభుత్వాలన్నీ వాళ్ళే ఉంటాయి కాబట్టి వాళ్ళు చేరు నీసంటోడు రఘు మన తెలుగు వెళ్ళి దాన్ని బయటికి తీసుకొస్తే బెదిరించుకుంటా వీడియోలు పెట్టుకుంటా ముఖ్యమంత్రి రెడ్డి కాబట్టి మీరు ఇట్లా చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రికి ఉన్న దీనికి ఏం సంబంధం? అసలు నువ్వు ముఖ్యమంత్రి చుట్టమా లేకపోతే ముఖ్యమంత్రి దీంట్లో భాగస్వామి ఉన్నాడా? ఏమన్నా ముఖ్యమంత్రి చెప్పి చేపిస్తున్నాడా? రేవంత్ రెడ్డి ఏమన్నా చెప్పి చేపిస్తా? నీకు అసలు ధైర్యం ఏంటి? నీకు ఇష్టం వచ్చినట్టు వేసుకొచ్చి నీ రేటింగ్ కోసం ఎంతసేపు ఉన్నా రెడ్డి 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 అంటే రెడ్డి సంతాలని మేమేం చేసినాం? మేము ఒక బాధితులం. మా కుటుంబ సభ్యులు అందరూ కలుపుకుంటే 4-5 కోట్ల రూపాయలు కావాలి. చూసి మాట్లాడు, నీకేం భయపడడం కాదు. మేము మాది తప్పుంటే రెడీ చలో. ఒకవేళ నీది తప్పు అయితే మరి నీవేం శిక్ష అనుభవిస్తావు? నువ్వు నా తప్పు అయితే నేను శిక్ష అనుభవించాలనుకుండా నేను నా ఎక్స్ప్లెనేషన్ ఏమి అడగకుండా నా ఫోటో చేసే అధికారం నీకు ఎక్కువ ఉందా? అంటే నువ్వు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఫాలో కావా? నువ్వు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నా? నువ్వు ఒక రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి రెడ్డి ముఖ్యమంత్రి అయినా తన రెడ్ల తిప్పుకుంటూ పోతావా నువ్వు? నేను కూడా ఒక సూచన ఇస్తున్నా మా రెడ్ల అడ్వకేట్లకు. అంటే రెడ్డి అడ్వకేట్ అయినప్పుడు దానికి దరఖాస్తు పెట్టుకోవాలి. మేము ఒకళ్ళకి ఫైల్ చేయాలంటే ఇది ఎక్కడ న్యాయమే? మాకు బార్ కౌన్సిల్ రూల్ పొజిషన్ దాని ప్రకారం మేము ఒకళ్ళకి ఫైల్ చేస్తాము. గత 22 ఏళ్ళకి ఒకళ్ళ చేస్తున్నా. నువ్వు ఇన్ని రోజులు ఓపిక పట్టినా ఓపిక ఒక హద్దు ఉంటుంది. రెడ్లు ఒకళ్ళ చేయద్దా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ మీద 100 కేసులు ఉన్నాయి. 100 కేసులు ఉన్నప్పుడు నిన్ను అడ్వకేట్ ప్రొటెక్ట్ చేసలేదా? మర్చిపోయావా నువ్వు? అంటే ఆ కేసులో నిజమేనా? సమాధానం చెప్పాలి నువ్వు. నీ మీద 100 కేసులు ఎవరు ప్రొటెక్ట్ చేసింది? నేను ఒక న్యాయవాది ప్రొటెక్ట్ చేసిందా? నేను అంటే అది ప్రూవ్ అయినట్టేనా? చూసి మాట్లాడాలి, ఎక్స్ప్లెనేషన్ అడగాలి. నువ్వు బాధితులకు న్యాయం చేయాలంటే ఆల్రెడీ నేను 25 కోట్ల రూపాయల భూమి ఆపిన. నేను మాట్లాడే ముందు తెలుసుకోవాలని. 25 కోట్లు అంటే అది 25 కోట్లు కానే కాదట. 5 కోట్ల 6 కోట్ల భూమి. అది 5 కోట్ల భూమిని 25 కోట్లు. ఇప్పుడు సవాల్ అదే, ఆయన ఏంటంటే ఒక అహంకార ధోరణితోనే మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు అని చెప్పుకుంటా నన్ను అడగాలని ఇంట్లో క్లియర్ కట్ గా ఇవన్నీ పేర్లు పెట్టి ఇంట్లో క్లియర్ గా ఆయన పేరు ఏది A10 నాగం బుచ్చిరెడ్డి అలియా సురేందర్ రెడ్డి సన్ ఆఫ్ లేట్ మోహన్ రెడ్డి రెసిడెంట్ ఆఫ్ నాగపూర్ విలేజ్ ఆఫ్ ఏంది రేవల్లి మండల్. ఇట్లా క్లియర్ కట్ ఉన్నది కదా నాయన. ఇక ఇంకేంది, నువ్వు దేశానికే తెలిసిపోయినావు మొత్తం నీ పతారం మొత్తం. సరే, ఫోటోలు పెట్టిండ్రు. రేపు పొద్దుగాల ఇంకా కూడా గట్టిగా పెడతాం. ఇంకా చాలా మంది వాయిసెస్ కూడా వస్తాయి. ఇప్పుడు నువ్వైతే అభియోగం చేసి ఇప్పుడు తన గురించి రఘు గురించి మాట్లాడినావు కదా, మరి చలో ఎక్కడికంటే అక్కడికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం వేసుకుందాం, వస్తాం, కూర్చుందాం. ఎవరేందో దీన్ని పటాపంచలు బయటికి తీసుకొద్దాం. వాళ్ళేం తిక్కలేసి ఆడికెళ్ళి నాగర్ కర్నూలుకి వెళ్ళి ఓ బండి పట్టుకొని ఇంతమంది వచ్చి మీ ఎంపీ దగ్గర పోయి మల్లు రవి దగ్గర పోయి అప్లికేషన్లు ఇచ్చి మా భూమి మేము ఇయ్యనేయ్యాం. ఇక మా కాంపెన్సేషన్ సంగతి, మీ ఫైనాన్స్ సంగతి ఏందో, మీ సంగతి ఏందో, మీ కేసులు ఏందో, ముఖ్యమంత్రి నీకు సుట్టపోటు కాకుండా నీ బొక్కల వారాలి ఫస్ట్. ఈ లైన్లో ఉన్న
అందరినీ ఫస్ట్ బొక్కల వారేసి కేసులు పెట్టి నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా, ఇప్పుడు ఇట్లా చేసినందుకే మీరు బయటకు వచ్చారు. లేకపోతే ఇప్పుడు వీళ్ళందరినీ రెండేళ్ళు అంటే నీకు ఒక్కసారి బొమ్మ నీకు బయట కనబడితే మీకు ఇంతగానము మీకు రోషాలు వస్తున్నాయి, మీ పరువు పోయిందని చెప్పి మీరు అనుకుంటున్నారే. మరి వీళ్ళు ఏళ్ళకెళ్ళి తిరుగుతా ఉన్నారు కదా, వీళ్ళంతా రోడ్ల మీద పడి ఈ ఆఫీసు ఆ ఆఫీసు, ఈ లీడరు ఆ లీడర్ అనుకుంటా కాళ్ళు చెప్పులు అరిగేదాకా ప్రతి రాజకీయ నాయకుని దగ్గర కావచ్చు, మీ దగ్గర కూడా మీ దగ్గర. మరి వాళ్ళ ఇజ్జత్ ఎంత పోయి ఉంటుంది? వాళ్ళకు పరువులు లేవా? అంటే పేదోనికి పరువు ఉండదు, నీకే ఉంటుందా? పైసలు ఉన్నోనికే ఉంటుందా? అంటే ప్రజల పక్షాన నిలబడి ప్రజల గురించి మాట్లాడి వాస్తవాలు బయటికి తీసుకొస్తే మీరు వీడియోలు చేసి మీరు పెట్టుడు ఇదే ఎక్కడ తమాషానైనా వదిలిపెట్టేది లేనే లేదు. ఈ ఇష్యూ మాత్రం వదిలిపెట్టదు. మనం పోదాం అడిగడిగి నాగర్ కర్నూలు పోదాం, వాళ్ళ దగ్గరనే వాళ్ళ అడ్డాల దగ్గరనే కూర్చుందాం. మరి నీ వెనక ఎవరున్నారో చూద్దాము. ఇంట్లో కూడా రెడ్లే ఉన్నారు కదా, నువ్వు అనవసరంగా ఏంటంటే నువ్వు చేసే లంగ పనులకు మొత్తం రెడ్లని ఇంట్లో గుంజే ప్రయత్నం చెయ్యకు. ఒకవేళ చూద్దాం అది కూడా. మరి నేను ఇంకా బలం ఏమున్నదేమో రేవంత్ రెడ్డికి నువ్వు చెప్పించిండేదో మేము నాగర్ కర్నూలుకి వచ్చినాక తెలుస్తుంది. దీనికి ఒక పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ పెట్టి అమ్మ వస్తాం, మీ అంబడి ఉన్నాడు కదా, రఘు ఒక్కడ ఏం లేడు, రగన్కడ మేమందరం ఉన్నాము, వస్తాం, మేము వస్తాం, మీ భూముల కాడికి వస్తాం, ఈ దుర్మార్గులను ఎండగడదాం, మీకు న్యాయం జరిగే వరకు ఊకునే సమస్యనే లేదు. ఇవన్నీ మీరు ఈ వీడియోలు పెట్టి ఇవన్నీ ఏదో తమాషాలు చేశారంటే ఇవన్నీ నడవై తాటాకులు చెప్పులు కదా కుందేళ్ళు బెదిరినట్టు కాదు. ఇడ మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని అడిగి బాజార్లో ఇంకా నంగా చేస్తాం మేము చూసుకుంటూ చూడండి. తెలంగాణ విఠల్ ఉన్నారు, సో మీరేం చెప్తారు ఈ పేదల విషయం? ముఖ్యంగా మన తొలి వెలుగు ఛానల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. గ్రౌండ్లో జరిగిన అన్యాయాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోకపోయినా కూడా ఇంతమంది పేద ప్రజల అక్క చెల్లెలని తల్లిదండ్రులని సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్కు తీసుకుని ఒక్కసారి వీళ్ళ మొక్కలు చూపి అమ్మ. తెలంగాణ అంటేనే అమాయకత్వము, ఆవేశము. వీళ్ళందరూ పాలమూరు బిడ్డలు. పాలమూరు మొక్కల్లో వీళ్ళు ఎవరన్నా ఎంత కష్టపడితే ఇవ్వాలి, ఒక్కసారి వీళ్ళ ఫేసులు చూపించండి. మరి ఫైనాన్స్ కంపెనీ పెట్టిన వాళ్ళు వీళ్ళు బలిసిన వాళ్ళు 12 మంది మొక్కలు చూడండి. మీ మొక్కలు ఒక్కసారి చూపించినందుకు అంటున్నారు కదా. దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువైన భూమిని 180 కోట్లకి కాజేసారు. ఆ భూములు డిపిఆర్ రాకపోయినా కూడా ఇప్పుడు వాళ్ళు పంపించినవి దీనిలో చదువుతుంటేనే 180 కోట్లకి అగ్గోకు తీసుకున్నారు. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం వచ్చిన తెలంగాణ పోరాటంలో ఆ 180 కోట్లను కూడా ఆ వచ్చిన డబ్బులు కూడా 2,000 కోట్ల రూపాయలు రావాల్సిన దాన్ని వచ్చిన డబ్బులు కూడా అదే బ్రోకర్ గద్దలు గినక ఎత్తుకపోయారు. పాపం వాళ్ళ పిల్లల చదువులకో గుండె పగిలితోనో పెళ్లిళ్ళకో డబ్బులు అడిగితే అమ్మాయిలను బెదిరిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. గతంలో ఉన్న బ్రోకర్ పార్టీ ఆ తప్పు చేసిందని చేస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం బీగుతుంది అంటే మహబూబ్ నగర్ అంటే రెడ్ల పాలన, ఇక మేము ఏం చేసినా నడుస్తామంటే మరి ఇక్కడ కూడా పేద రెడ్లు ఉన్నారు. అసలు రెడ్డిల ప్రస్తావన ఎందుకు వస్తుంది ఇక్కడ? ప్రపంచంలో ఉన్న రెడ్లనంతా ఏకం చేయరా బిడ్డ, రెడ్లను ఏకం చేయి. మేము కూడా మాకు కూడా రెడ్లు తెలుసు. రెడ్డి అంటే కులం కాదు, రెడ్డి అంటే కులం కాదు, రెడ్డి అంటే కాపాడేటోడు. రెడ్డి అంటే ఒక కులం కాదు. రఘువీరారెడ్డి కూడా రెడ్డి, యాదవ్. రెడ్డి అంటే ఒక టైటిల్, ఊరిని కాపాడేటోడు రెడ్డి. మరి ఇక్కడ 150 మంది రెడ్లు అన్యాయమయ్యారు. మరి వీళ్ళ తరపున ఏమవుతారు అంటే కుల సంఘం పెట్టి వీళ్ళని బదనాం చేద్దాం అనుకుంటున్నావా? బిడ్డని నాగం, ఆయన ఎవరు నాగం? మాకు కూడా తెలంగాణ రెడ్లందరూ మాకు కూడా చుట్టాలు ఉన్నారు, మాకు కూడా పరిచయాలు ఉన్నాయి. మేము కూడా రెడ్డి పెద్దలనే తీసుకొస్తాం. ఏ రెడ్డి ఎట్లా చేసిరో నిజ నిర్ధారణ కమిటీ తీస్తాం. దీనిలో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి రెడ్డిని తీసుకొస్తే దాక్కుందాం అనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి గారు మీ సొంత జిల్లాలో మీ ప్రజలు నాగర్ కర్నూలు ప్రజల ఇజ్జత్ మేము నిజ నిర్ధారణ కమిటీ మొత్తం తెలంగాణ సమాజాన్ని అడగ తీసుకొస్తాం. పృథ్వన్న, పాషం యాదగిరన్న, రగన్న అద్దులో అమ్మ మీరు ధైర్యంగా కొట్లాడండి. చాకలి ఐలమ్మ లాగా, రాణి రుద్రమదేవి లాగా మనము కళ్ళల్లో కారం పోసి రజాకారులను ఎదిరించిన వాళ్ళం. ఇవాళ మన భూములు కాపాడుకోవడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి భూములు కూడా అడ్డమస్తే ఆగుతారా? కాదు. ఇదే ఆయన ఎవరు నాగం బుచ్చిరెడ్డి భూముల మీద వస్తే ఆగరా? ఆయన ఫోటో చూపించినందుకు ఏదో పరువు పోయిందని అంటున్నాడు. మరి అలా మన జీవితాలే నేను ఏ కులానికి అమ్మ మేము ఒక జర్నలిస్ట్గా తెలంగాణ ఉద్యమకారులుగా పృథ్వన్న నేనైనా ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. పేద ప్రజల కన్నీళ్లు నీళ్ళు వస్తే తెలంగాణ కోసం ముచ్చర్ల సత్యనారాయణ గారు మాకు ఇచ్చిన వారసత్వము. కేశవరావు జాదవ్ చెప్పింది ఏంటంటే భూమి కోసం భుక్తి కోసం కన్నీళ్లు, మీ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఇవాళ వచ్చారు. ఇవాళ రఘుకి ఏం పని లేదా, విఠలకి ఏం పని లేదా, పృథ్వన్నకి ఇవాళ ఎందుకు వచ్చారు ఈ పేద ప్రజలంతా? ఆయన ఆర్మీలో పనిచేసి 40 లక్షలు అన్న, 40 లక్షలు జై జవాన్ జై కిసాన్ అంటాం కదా. ఈయన తండ్రి నేను తండ్రిని తీసుకురండి, ఇట్లా ముందుకురా. ఈయన కొడుకునేమో ఆర్థిక ఉగ్రవాదులు చంపేసిర్రు. ఈయన భూమిని గుంజుకొని మహబూబ్ నగర్లో గద్దలు ఊర్లో ఉన్న పెద్దలు చంపేస్తున్నారు. మరి ఎక్కడికి పోవాలి వీళ్ళు? ఇవాళ సోమచ్ కూడా మల్లు రవి గారు ఏం చేస్తున్నారు? మీరు ఎంపీ కదా,
మీకు లేదా సోయి లేదా? కాంగ్రెస్ ఎంపీలు మహబూబ్నగర్లో ఉన్న వాళ్ళు, వంశీచంద్ర రెడ్డి నువ్వు నా దోస్తువే కదా చెప్తున్నా, సిడబ్ల్యూసీ మెంబర్. మీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు కదా, మరి నువ్వు ఢిల్లీలో తిరుగుతున్నావు కదా. వంశీచంద్ర రెడ్డి, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అండ్ డిమాండింగ్ యూ, ప్లీజ్ కాల్ దెమ్. అండ్ మిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి, మీ తమ్ముళ్ళు తిరుపతి రెడ్డి, మీ అన్న కొండల రెడ్డి ఆర్మీ చేసుకొని పోవడం కాదు, ఇక్కడ ఇమీడియట్ గా వీళ్ళందరినీ రేపు సీఎం ఆఫీస్కి పిలిపించుకోండి. మహబూబ్ నగర్ అంటే తెలంగాణ తెగింపు, తెలంగాణ అమాయకత్వం. పాలమూరు అంటే పాలమూరు నుంచే వచ్చింది తెలంగాణ. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ లేకుండానే వీళ్ళకి అన్యాయం చేశారు. వీళ్ళకి వాస్తవంగా 2,000 కోట్ల రూపాయలు కావాల్సింది 180 కోట్లు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో చూస్తేనే ఈ దొంగ కొడుకులు అందరినీ చెప్తున్నాం, బిడ్డ మీరు గినక ఏదో రఘుని బెదిరిస్తేనో లేకపోతే వీళ్ళని బెదిరిస్తాను అనుకుంటే 4 కోట్ల మంది ప్రజలు ఏకమై నాగర్ కర్నూలు నడి రోడ్డు మీద పంచాయతీ పెడతాం. ఈ 12 మందిని ప్రజాకోట్లో పెడతాం. ఏమనుకుంటూ తెలంగాణలో ప్రశ్నించేటోడు ఎవరు లేడనుకుంటున్నా? అమ్మ మీరు ధైర్యంగా ఉండండి. మనతోలి వెలుగు రఘున్నాడు, పృథ్వన్ ఉన్నాడు. ఒక్కడు కూడా మీకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరు పెడతాం. మన వైపు న్యాయం ఉంది, ధర్మం ఉంది. నువ్వేం బాధపడకు, తెలంగాణ అంతుంటది. రగ్గారు మీకు హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే మీరు ఇంత పక్షాన ఇంత మందిని తీసుకొచ్చినందుకు. పృథ్వన్న మనం పోదాం అక్కడికి, పాశం యాదగిరన్న, సూర్యన్న, పాశం యాదగిరన్న, మనం అందరం పోదాం. నిజ నిర్ధారణ కమిటీ సూర్యన్నేడి అందరం పోదాం. పోయి అక్కడ ఏం తప్పో, రెడ్డిలు ఎందుకు వస్తున్నారండి ఇక్కడ అంటే బాధితుల్లో పేద రెడ్లు బతకద్దా? దీనిలో 105 మంది చచ్చిపోయారు అన్న, గుండె పగిలి 30 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 30 మంది విషయం తాగి చచ్చిర్రు. అంటే నీ నాగం ఆయన ఫోటో పెడితే ఇవాళ కూడా చచ్చిపోయిందట. ఇవాళ కూడా అన్న రగన్న, ఇగో నేను చెప్పే సొంత కవితం కాదు. వాళ్ళ ముఖాలు చూడండి, పాపం వాళ్ళ వేషం చూడండి. వాళ్ళు మొత్తం పేదరికంలో భూమిని నమ్ముకొని, భుక్తిని నమ్ముకొని ఎండిపోయిన పాపం ఎండు కట్టెల్లాగా ఉన్నారు. ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం, న్యాయం వైపు ఉంటాం. ఇగో ఈమె ఇగో చచ్చిపోయింది, ఇవాళ చచ్చిపోయింది. ఇక్కడ వస్తుండే ఏం పేరు? పేరు మల్లయ్య. మేము పేద ప్రజల అన్న ఒక్క నిమిషం రేఖం చేద్దాము. మీ కులమేది ఎర్రగోళ్ళు రేఖం చేద్దాము. వాడు అంటుడు కదా రెడ్లని, గొల్లోలను, కురుమోలను, ఎస్సీలను, మైనారిటీలను అందరు రేఖం చేసి ఆడెవడో చెప్తున్నాడు కదా రెడ్డి అని, వాడిని రమ్మంటాం. సీఎం దగ్గరికి తీసుకుపోదాం. నీ సీఎం దగ్గర రా, రేవంత్ రెడ్డి నువ్వు రా. వీళ్ళందరూ మీ వాళ్ళంతా ఒకటంట కదా, నువ్వు వాళ్ళ మనిషి అంట కదా, రా నువ్వు వచ్చి నువ్వు వీళ్ళకి సంజయ్ శివని చెప్దాం, రేవంత్ రెడ్డికే చెప్దాం. ఇగో ఆ గొల్లోళ్ళు అందరూ, హైదరాబాద్లో గొల్లోళ్ళు ఎవరైనా ఉంటే అందరూ రండి, కుర్మోళ్ళు ఉంటే రండి, ముస్లింలు ఎస్సీలు ఉండని రండి, అందరినీ మాలమాదిగోళ్ళు రండి, ముస్లింలు రండి, సీఎంని నిలదీద్దాం. నువ్వు రెడ్డి అంట, నువ్వు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అంట రెడ్డి, రేవంత్ రెడ్డి నువ్వు రా ఇక్కడికి వచ్చి సంజాసి సీఎం ఇక్కడికే రమ్మందాం. సురేందర్ రెడ్డి కూడా పట్టుకొని రమ్మందాం, ఎక్కడున్నా పట్టుకొని రమ్మందాము. వచ్చి ఇక్కడ పబ్లిక్ హియరింగ్ పెడదాము, పబ్లిక్ కోర్టే పెడదాం. ఇక్కడ అడుగుదాం, నువ్వు వచ్చి చెప్పి ఇక్కడ నువ్వు న్యాయవాదివి కదా, ఈ ప్రజల కోర్టులో వచ్చి సంజాయించుకో. అన్న ఇప్పుడు ఎవరు ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ఈ 12 మంది 6 మీకు తెలిసిన వాళ్ళేనా? మీకు దొంగలేనా? తెలిసిన వాళ్ళే, మొత్తం దొంగలే. మాకు కనపడతలేరు, దొరుకుతలేరు. ఎవడైనా ముందలకాయ, ఎవడైనా ఊళ్ళో తిరిగేటోనికి 10-5 లంచం ఇస్తారు. ఏం లేడు, ఏం దేవులాడతారు, మీకు ఇచ్చేటోడు ఎవడు? ఇట్లా. సో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు గారు ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ పక్షాన అందరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము పేద పక్షాలు ఉంటాం, మన తొలి వెలుగు నిజాయితీగా కొట్లాడుతుంది. మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు, కానీ రెడ్డి ముసుగులో మీరు రేవంత్ రెడ్డి పేరు చెప్పి దందా చేయాలనుకుంటే మీకు ఏం గతి చేయాలో కూడా తెలుస్తుంది. ఇక వన్నాల శ్రీరాములు గారు మాట్లాడు. మాజీ ఎమ్మెల్యే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు గారు కూడా వచ్చారు ఇక్కడికి. మీరు ఇచ్చినటువంటి ఈ మెమోరాండం చూశాను. ఇది దీంట్లో డిపిఆర్ లేకుండా కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ శాంక్షన్ చేయకముందే వీళ్ళు హడావుడిన ఈ ప్రాజెక్ట్ చేసిండ్రు. ఆ ప్రాజెక్ట్ ఏదో ఏం ముందట పడ్డదో తెలియదు, కానీ అది సగంలో ఆగిపోయింది. కానీ మీ భూములు గుంజుకొని మిమ్మల్ని చాలా అన్యాయం చేసి అనేక మంది ఇప్పటికి కూడా మీ దాంట్లో చనిపోయినారు. కాబట్టి ఈ విషయంలో ఈవెన్ నేను మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నా, తప్పకుండా బీజేపీ మా పార్టీ దృష్టికి తీసుకెళ్తా. మీకు న్యాయం జరిగే విధంగా నేను కూడా మీతో పోరాటంలో ఉంటా. మా పార్టీని కూడా నేను ఈ విషయాన్ని నేను మా కిషన్ రెడ్డి గారికి, మా మంత్రులు వాళ్ళకు కూడా, కేంద్ర మంత్రులకు కూడా ఈ విషయాన్ని నేను వాళ్ళ దృష్టికి తీసుకొస్తా. మీరు ఇచ్చిన మెమోరాండం కాపీని వాళ్లకు పంపించి కూడా మీకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం
తప్పకుండా చేస్తా అని మనం చేస్తున్నాం. మీరేం థ్యాంక్ యూ వెరీ మచ్. సో 200% వెనక్కి తగ్గేదే లేదు. ఈ యుద్ధం కొనసాగుతుంది వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు. అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తారు, ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడిస్తారు. అవసరమైతే బార్ అసోసియేషన్ దగ్గరకు వచ్చి ఎమ్మెల్యేల ఎవరైతే అడ్వకేట్లు ఉన్నారో మరి ఇట్లా మాట్లాడుతున్నారో అని వాళ్ళ కాళ్ళు మొక్తారు. మరి రెడ్డి సంఘం నాయకులు ఎవరెవరైతే మెయిన్ నాయకులు ఉన్నారో మరి మీ కమ్యూనిటీని మొత్తం ఇందుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా దయచేసి రెస్పాండ్ కావాలి. ఇందులో దాదాపు 100 మందికి పైగా పేద రెడ్లు ఉన్నారు. వాళ్ళు కూడా దాదాపు లక్షల రూపాయలు కోల్పోయి దుర్మార్గుల వల్ల. మరి వీళ్ళని బహిష్కరించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళ చేత ఈ డబ్బులు కక్కించి ఈ బాధితులందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు అనుకుంటుండొచ్చు నువ్వు వీడియో చేయగానే భయపడతాడేమో అని. నువ్వు 1000 కోట్లకు డిఫమేషన్ పంపించినా 100 కేసులు పెట్టించినా ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. నా గురించి తెలుసుకున్న తర్వాత నువ్వు వీడియోలు చేయి, ఇంకా 10 వీడియోలు చేయి, ఇంకా 10 ఛానళ్ళకి ఇంకా డబ్బులు ఇచ్చి ఇంకా వీడియోలు చేయించు. ఐ డోంట్ కేర్. నువ్వు చేసిన వీడియో వల్లనే ఇవాళ ఈ మూమెంట్ స్టార్ట్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే నీకు థ్యాంక్స్ చెప్పాల్సిందే. నువ్వు ఇప్పుడు లైన్లోకి వచ్చినావు. ఇప్పుడు ఒక్కడు రెస్పాండ్ అయ్యి ఇంకా 5 ఉన్నారు కదా దొంగలు. 5 కూడా రెస్పాండ్ కావాలి. 5 కూడా వీడియోలు పెట్టాలి. నెక్స్ట్ ఎన్ఐఏ ఉంది, ఏది ఉంది, ఎన్ఎఫ్సి దగ్గరికి వెళ్ళబోతున్నారు. రేపో ఎల్లుండో ఇట్యాల ధనుంజయ్ నీ ఎన్ఎఫ్సి ఆఫీస్ దగ్గరికి రాబోతున్నారు. మరి అక్కడ వీళ్ళేమి యుద్ధం చేసి ఇంకోటి చేయరు, ప్రశాంతంగా వెళ్తారు, శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తారు. మరి ఈ దొంగను ఎట్లా మీరు ఆఫీసులకు రాణిస్తున్నారు అని నీ భాగవతం అంతా అక్కడ బయట చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా, కొట్లాడదాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.